కర్ణాటకలో సీఎం మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్లో జరుగుతున్న చర్చలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. 3 ఏళ్ల తర్వాత తెలంగాణలో కూడా సీఎం మార్పు జరుగుతుందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు అనే అంశంపై కాంగ్రెస్లోనే కాకుండా ప్రతిపక్షాల్లో కూడా ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఈ అంశంపై ఒక విశ్లేషణాత్మక వాయిస్ ఓవర్ చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొంతకాలమే అయినా పార్టీ అంతర్గత రాజకీయాలు మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటున్నాయి. కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సీఎం అవకాశం ఇస్తారన్న చర్చల మధ్య తెలంగాణలో కూడా ఫార్ములా పాలిటిక్స్ అమలు చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికు మద్దతుగా కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ క్యాడర్లో ఉత్సాహం తీసుకురావడం, ప్రత్యర్థులపై దూకుడు రాజకీయాలు చేయడం, ప్రజల్లో కాంగ్రెస్ ను మళ్లీ ప్రత్యామ్నాయంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఒక నాయకుడిపై పూర్తిగా ఆధారపడడం కన్నా సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతౌల్యం, వర్గాల సమన్వయం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. అందుకే 3 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్నదే అసలు ప్రశ్న. ఇప్పుడు సీఎం రేసులో వినిపిస్తున్న ప్రధాన పేర్ల గురించి మాట్లాడితే మొదటగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు బలంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా, దళిత వర్గానికి చెందిన నేతగా, అలాగే పార్టీ కోసం దీర్ఘకాలం పనిచేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర కూడా ఆయన ఇమేజ్ ను పెంచింది. ముఖ్యంగా దళిత సీఎం అంశాన్ని భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రయోగించాలనుకుంటే భట్టి పేరు సహజంగానే ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే భట్టికి ఉన్న ప్రధాన బలం ఆయనకు హైకమాండ్ తో ఉన్న మంచి సంబంధాలు. కానీ బలహీనత ఏంటంటే మాస్ లెవెల్లో రేవంత్ రెడ్డి లాంటి దూకుడు, ఆకర్షణీయ రాజకీయ శైలి భట్టిలో కొద్దిగా తక్కువగా కనిపిస్తుందనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఇక మరో పేరు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ లో అత్యంత అనుభవజ్ఞుడైన నేతల్లో ఆయన ఒకరు. పార్టీ కష్టకాలంలో కూడా కాంగ్రెస్ ను వదలకుండా నిలబడ్డ నాయకుడిగా గుర్తింపు ఉంది. ఢిల్లీ స్థాయిలో కూడా ఆయనకు మంచి కనెక్షన్లు ఉన్నాయి. ప్రశాంత స్వభావం, పరిపాలనా అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్లు. కానీ ఉత్తమ్కు ఒక పెద్ద సమస్య ఏంటంటే ఆయనపై అగ్రెసివ్ లీడర్ అనే ఇమేజ్ బలంగా లేకపోవడం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బలమైన ప్రత్యర్థుల మధ్య దూకుడు రాజకీయాలు అవసరమని కాంగ్రెస్ భావిస్తే ఉత్తమ్ పేరు కొంత వెనకబడే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు వేగంగా వినిపిస్తున్న మరో పేరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన ప్రభావం చాలా పెరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఆయనకు ఉన్న బలమైన నెట్వర్క్, ఆర్థిక బలం, రాజకీయ వ్యూహాలు కాంగ్రెస్ కు ఉపయోగపడ్డాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అదే సమయంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గంలోనే మరో శక్తివంతమైన నాయకత్వాన్ని నిలబెట్టాలనుకుంటే పొంగులేటి పేరు తెరపైకి రావచ్చు. కానీ ప్రస్తుతం ఆయనకు రాష్ట్ర వ్యాప్త అంగీకారం, పార్టీ పాత కేడర్లో పూర్తిస్థాయి స్వీకారం రావాల్సి ఉంది. అసలు విషయం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం మార్పు అనే అంశం పూర్తిగా రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుంది, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయి, ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత కొనసాగుతుందా, ఇవన్నీ కీలకం. ఒకవేళ వచ్చి 2 ఏళ్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే కాంగ్రెస్ హైకమాండ్ ఫేస్ చేంజ్ ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం స్థిరంగా నడిస్తే రేవంత్ రెడ్డినే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే ప్రస్తుతం తెలంగాణలో సీఎం మార్పుపై అధికారిక సంకేతాలు ఏవీ లేవు. కానీ కాంగ్రెస్ రాజకీయ శైలి, అంతర్గత సమీకరణాలు, సామాజిక లెక్కలు ఉన్నాయి. అందుకే రాబోయే 3 ఏళ్లలో తెలంగాణ కాంగ్రెస్ లో అసలు పోటీ ప్రతిపక్షాలతోనే కాదు, పార్టీ అంతర్గత నాయకత్వ సమీకరణాల్లో కూడా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.